దానం. నెక్స్ట్ ఈ 26 గురించి విచారిస్తే నిజంగా హోల్ చాప్టర్ గురించి మనం విచారించలేను. అందువల్ల దీనికి కొంచెం టైం నేను డివోట్ చేస్తున్నాను, చాలా ముఖ్యమైనవి కాబట్టి. దానం దమశ్చ. దమం. దమం అంటే తెలుసిన ఇంద్రియ నిగ్రహం ఉంది. 2 పదాలు వస్తాయండి మన వేదాంతంలో. ఏమిటి తెలుసిన? ఈ దమము శమము. శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. కానీ ఇక్కడ జనరల్ గా మనం అనుకోవాల్సి వస్తుందండి, 2 పదాలు లేవు కాబట్టి దమం అని చెప్తే ఇంద్రియ నిగ్రహం అని జనరల్ గా అనుకోవాలి, బాహ్యం గాని అభ్యంతరం గాని. దమం, ఈ దమం ఇంద్రియ నిగ్రహం కనుక లేకపోతే మానవుడు అండి ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేడు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు తెలుసు? తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. ఆదౌ, ప్లీజ్ అండర్లైన్. ఆదౌ అంటే ఏమిటి చెప్పండి? మొట్టమొదట ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎవరైనా అడుగు పెడితే ఫస్ట్ దే మస్ట్ కంట్రోల్ దేర్ సెన్సెస్. అది వారి ఇంద్రియములు కనుక నిగ్రహించబోతే ఎందుకు పనికిరారండి? ఊరికి నోటి మాటలు చేతి ఇది అయ్యే పని కాదండి. ఇది చక్కగా ఒక్కొక్క ఇంద్రియం, నాలుక, కన్ను, చెవి అనేక జన్మల నుంచి బయటికి లాగుతున్నాయి, బహిర్ముఖంగా చేస్తున్నాయి. వాటికి చక్కగా బోధించి, ఓ ఇంద్రియములారా, ఎన్ని జన్మలు తిన్నారు, ఎన్ని జన్మలు తాగినారు, ఈ అమూల్యమైనటువంటి జీవితం అంతా ఇట్లా వృధాగా నాశనం చేయటం మీకు భావ్యమేనా అని బాగా బుజ్జగించి వాటిని అంతర్ముఖం తీసుకురావాలని. ఈ విధంగా దానం దమశ్చ. దమం, దమం అంటే నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహం కనుక లేకపోతే మానవుడు ఏమాత్రం కూడా ముందుకి పోలేడని శ్రీకృష్ణ పరమాత్మ ఆదౌ అన్నాడు. ఎట్ ది అవుట్ సెట్, ఇన్ ది బిగినింగ్ యు మస్ట్ కంట్రోల్. అది తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు. ఎవరికి? తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు. ఆయన లోకాలన్నీ జయించావు, ఏం లాభం? నీలో ఉన్నటువంటి వికారములు నువ్వు జయించలేదే, నీ ఇంద్రియములు నీకు వశం కాలేదే, మరి ఏమో పెద్ద నేను రాజని చెప్పి వెర్రవేగుతున్నావు, నీకేమైనా అర్థం ఉందా దానికి అంటాడు. ఎవరు? ప్రహ్లాదు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రులార్వరు. ఈ కామక్రోధాదులు వీటికి వశుడైపోతే నేను రాజు అని చెప్పి వెర్రబీగితే ఏం లాభం అంటాడు. ప్రభిన్నుల జేయ, వాటిని తొలగిస్తే. ప్రాణికోటిలో విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర. వాటిని జయించమంటాడు, ఇంద్రియములు జయించమని ప్రహ్లాదుడు చక్కగా బోధ చేస్తున్నాడు తండ్రి గారికి. ఇది కనుక జయించకపోతే జీవుడు ముందుకు పోలేడు. కనుక దానం దమశ్చ యజ్ఞశ్చ. అందరికి అర్థమైందా? అయితే ఒక్క విషయం, ఇది ఏ విధంగా మనం ఆచరణలో పెట్టాలి? అది దమం అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం చాలా మంచిదే. ఏ విధంగా దాన్ని ఆచరణలో పెట్టాలంటే కొన్ని ఉపాయములు ఉన్నాయండి. ఇంద్రియములు చెప్పిన మాట వింటలేదు, వాటికి కొంచెం ఉపాయములు. ఆనాడు మనస్సు నిగ్రహించాలంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు చెప్పండి? కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఏమిటంటే, అర్జున వైరాగ్యం. వైరాగ్యమును చేపట్టండి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అది డైలీ ప్రాక్టీస్ మాత్రం వదలొద్దు. ఆ ప్రాక్టీస్ తో పాటు వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటి? ఈ ప్రాపంచికమైనటువంటి భోగాలు ఎన్ని జన్మల నుంచి అనుభవించావు, ఏం ఉపయోగం లేదు, శాంతి కలగలేదు అని చెప్పి దానికి వైరాగ్యం బోధించాలి. ఆ వైరాగ్యంతో ఏమవుతున్న ఈ అభ్యాసం చక్కగా శోభిస్తుంది, బాగా ఇంద్రియ నిగ్రహం కలిగిపోతుంది, మనస్సు నిగ్రహింపబడుతుందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదు? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. కాబట్టి ఇంద్రియ నిగ్రహం ఎట్లా ఏర్పడుతుందంటే వైరాగ్యం యొక్క సహాయం చేత. వైరాగ్యం యొక్క సహాయం చేత సందర్భం వచ్చింది కాబట్టి అసలు వైరాగ్యమును గురించి ఒక చిన్న గేయం, చిన్న పాట ఉంది, చెప్తాను. చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, తన్ను మోసి తెరచు లోపల కలిమిలేములు మారురా, మాయ సంసారంబురా ఇది మనసు నిలుకడలేదురా, నాది నీది అనుచునరుడా వాదులాడా బోకురా, బంకమట్టి ఇల్లురా ఇది బగ్గి బొగ్గి అవునురా, ఆలు పిల్లలు ఆస్తి పాస్తులు అంతయు ఏమౌనురా, రాజు రౌతు ఎనడి భేదము బ్రతికియుండే వరకురా, మట్టి మట్టి కలసినాక ఎట్టి భేదాలుండురా, తత్వమర్మము తెలియలేకనే తప్పుదారిని పోకురా, ఆత్మ ఎప్పుడు చావులేకనే అంతటా వెలుగొందురా. చక్కని వైరాగ్య. ఈ వైరాగ్యముకి సహాయం చేత ఇంద్రియ నిగ్రహం చక్కగా కలుగుతుందండి.